ప్రకాశం జిల్లాలో టీడీపీ నేతల అరాచకాలు కొనసాగుతున్నాయి. జిల్లాలోని మర్రిపూడి మండలం వెంకటకృష్ణాపురంలో వైఎస్ఆర్సీపీ నేత శ్రీనుకు చెందిన ఇంటి స్థలాన్ని ఆక్రమించి ఇంటి నిర్మించుకుంటున్నారు. అదే గ్రామానికి చెందిన టీడీపీ నాయకుడు ఇదే అన్యాయం అని ప్రశ్నించిన శ్రీనుపై హత్యాయత్నం కేసు నమోదు చేయించి ఆయనకు చెందిన జేసీబీని సీజ్ చేయించారు. తరతరాల నుంచి తాము నివసిస్తున్న భూమికి తప్పుడు డాక్యుమెంట్స్ సృష్టించారని బాధితులు చెబుతున్నారు. అధికారులకు మొరపెట్టుకున్నా తమ గోడు పట్టించుకోవటం లేదని ఆవేదన చెందుతున్నారు. మంత్రి వీరాంజనేయ స్వామి అండదండలతో గ్రామంలో టీడీపీ నాయకులు అక్రమాలు చేస్తున్నారని గ్రామస్తులు వాపోతున్నారు. వెంకటేశ్వర గ్రామంలో మన కొండూరి వెంకటేశ్వర్లు శ్రీను అక్రమంగా వాళ్ళకై వాళ్ళు రిజిస్ట్రేషన్ చేసుకొని పితరజీతం అని వచ్చే అని అంటున్నారు. యాడ్ నుంచి పితరజీతం వీళ్ళకి వచ్చిందో నాకు తెలియపరచాలి. ఎటు నుంచి ఆడి నుంచి ఆ ఏదుల నుంచి ఏదుకు వచ్చిందో వాళ్ళదే కందుకూరు దగ్గర కోబూరు నుంచి ఇక్కడికి వస్తే పితరజీతం ఏ రకంగా వచ్చిందో చూపిస్తాను నాకు. దానికి హక్కులతో సంబంధించి ఏడో సుబ్బారావు అనే వ్యక్తిని ఉందని అంటాడంట. ఆయన తీసుకొచ్చి నాకు చూపించి వాళ్ళు గెట్టుకోవడానికి వాళ్ళు చేర్చుకోవాలి. ఈ సైట్లో మేము తరతరాల నుంచి 100 సంవత్సరాల నుంచి ఉన్నాం. మేడ కేసులు పెట్టి అగండి వాళ్ళ కత్తులతో పొడిచినారని మమ్మల్ని కేసులు పెట్టి మమ్మల్ని పక్కకు పంపినారు. మేము ఎరగనేరం అసలు మాదే ఇది. టీడీపీ నాయకులు ఉండాలి, అందరు కావాలని చేపిస్తుంటారు అన్నమాట. కావాలని చేపిస్తుంటారు టీడీపీ నాయకులు. మేము ఇబ్బంది పడతాం.